ఈ వీడియోలో మనం ధ్యానంలో ఆధ్యాత్మికంగా వేగంగా ఎదగడానికి పనికొచ్చే టూల్స్ని మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా మొట్టమొదటిగా ప్రారంభించిన వాళ్ళు అంటే ధ్యానం ప్రారంభిస్తారు. వాళ్ళు ఎలాంటి సూచనలు పాటిస్తే ఎలాంటి టెక్నిక్స్ని మనం ఫాలో అవుతే వేగంగా శక్తిని ఎక్కువ తీసుకోవడం కానీ ధ్యానం త్వరగా కుదరడం కానీ జరుగుతుందనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చిద్దాం. మొట్టమొదటగా పిరమిడ్ శక్తి. ధ్యానానికి పిరమిడ్ శక్తిని మనం ఇతోధికంగా ఉపయోగించుకోవడం. ఏం జరుగుతుంది పిరమిడ్లో అంటే తొందరగా మనము ఆలోచన రహిత స్థితికి పోవడానికి పిరమిడ్ ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఆ కాస్మిక్ ఎనర్జీ మనం ఆలోచన రహిత స్థితిలో మామూలుగా ఉండే ప్రదేశంలో కన్నా ఎక్కువ శక్తిని పిరమిడ్ స్టోర్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 ఇంతలు ఎక్కువ శక్తిని మనము తీసుకోగలుగుతాం. పిరమిడ్లో 10 నిమిషాలు చేసిన ఒకటే, బయట 30 నిమిషాలు చేసిన ఒకటే. సో పెద్ద పెద్ద పిరమిడ్లు ఇప్పుడు మన కడతాల్లో కట్టబడింది ఒకటి, దాదాపుగా ఒక 5,000 మంది నుంచి 7,000 మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేయగలిగేటువంటి గొప్ప మెగా పిరమిడ్ ఒకటి ఉంది. అలాంటి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా ఇంకా రూప్ టాప్ పిరమిడ్లు కూడా ఉన్నాయి. ఊర్లలో చిన్న చిన్న పిరమిడ్లు కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని హ్యాంగింగ్ పిరమిడ్స్ కూడా ఉంటాయి. పిరమిడ్ క్యాప్స్ కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో పిహెచ్ఎస్ఎం వాళ్ళు ఎన్నో రకాల పిరమిడ్లని ధ్యానులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఆ పిరమిడ్లో మనకు వీలైనటువంటి ఏ పిరమిడ్ని అయినా సరే అందుబాటులోకి తెచ్చుకొని వాటిని ఉపయోగించుకొని మనం పిరమిడ్ శక్తిని ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా మనం ధ్యానంలో త్వరగా డెవలప్ అవుతాము. ఇంకొకటి ఏంటంటే పిరమిడ్ కంపల్సరీ అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కంపల్సరీ ఏది కాదు, మ్యాండేటరీ కాదు, కానీ దాన్ని ఉపయోగించుకుంటే వేగంగా మనం శక్తిని ధ్యాన స్థితిలోకి తొందరగా వెళ్ళగలం, ఎక్కువ శక్తిని తీసుకోగలం. పిరమిడ్లు 2x2 అంటే 2 feet by 2 feet పిరమిడ్స్ పైన హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర మనం పైన ఏదానికైనా హ్యాంగ్ చేసుకొని దాని కింద కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇది కూడా వీలుగానోళ్ళు పిరమిడ్ క్యాప్లు ఉంటాయి, పైన ఇలా పెట్టుకొని కూడా ధ్యానం చేసుకోవచ్చు. సో ఏదైనా సరే ఒక పిరమిడ్ శక్తిని మనం ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ శక్తిని తీసుకుంటాము, తొందరగా ధ్యాన స్థితిలోకి చేరుకుంటాం. సో పిరమిడ్కి ధ్యానానికి ఎంతో సంబంధం ఉంది. పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినప్పటికీ బయట కూర్చున్న ధ్యానానికి మీరే వెరిఫై చేసుకొని చూసుకోవచ్చు తేడా ఎంత ఉంటుందనేది. సో పిరమిడ్ శక్తిని మనం సరిగ్గా ఉపయోగించుకుందాం. రెండవది సామూహిక ధ్యానం. ఒకరు ధ్యానం చేసినప్పటికీ ఒక గ్రూప్తో కలిసి ధ్యానం చేసినప్పటికీ తేడా ఏంటంటే మీరు గ్రూప్లో ఉన్నప్పుడు త్వరగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు, ఎక్కువ శక్తిని తీసుకుంటారు. ఇక్కడ కూడా 3 ఇంతలు ఎక్కువ శక్తి తీసుకుంటారు. ఎందుకంటే చాలా ఒట్టి కట్టెలు ఉన్నప్పుడు ఒక పచ్చి కట్టెను దాన్ని లేసి మంట పెట్టినప్పుడు ఆ ఒట్టి కట్టెలతో పాటుగా ఇది కూడా ఈజీగా మండిపోతుంది. కానీ దాన్ని ఒక్కదాన్నే మండించినప్పుడు అసలు అది మండనే మండదు. సో ఇండివిజువల్గా కొత్తగా ధ్యానం చేసేవాళ్ళు ఎంత వీలైతే అంత సామూహిక ధ్యానాన్ని ఉపయోగించుకోవాలి. సమీపంలో మెడిటేషన్ సెంటర్లు ఏమన్నా ఉండి ఈవినింగ్ టైమో మార్నింగ్ టైమో గ్రూప్ మెడిటేషన్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు కొన్ని అకేషన్స్లో పౌర్ణమి ధ్యానాల కోసం అని చెప్పి బయటికి తీసుకెళ్ళి అక్కడ గ్రూప్ మెడిటేషన్ చేపిస్తూ ఉంటారు. సో ఇటువంటి ఈ మీటింగ్లలో కూర్చొని వాళ్ళందరితో కలిసి సీనియర్ ధ్యానులతో కలిసి ధ్యానం చేయడం ద్వారా మనం తొందరగా ధ్యానానికి అలవాటు పడతాం, త్వరగా ఎక్కువ టైం ధ్యానంలో కూర్చోవడానికి మనకు అలవాటు అవుతుంది అనమాట. సో గ్రూప్ మెడిటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మూడవది సంగీత ధ్యానం. సంగీతంతో పాటు ధ్యానం చేస్తాం. చాలామంది ధ్యానం చేసేటప్పుడు ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ని వాడుకుంటుంటారు. ఫ్లూట్ మ్యూజిక్ కావచ్చు, తబలా కావచ్చు, వీణా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అయితే మోస్ట్ ప్రిఫర్డ్ అనమాట, రికమెండెడ్. సాంగ్స్ పెట్టుకోకుండా ఉండాలి. సో ఈ మ్యూజిక్ పెట్టుకొని ఉన్నప్పుడు మనకేమవుతుందంటే మన యొక్క ఫస్ట్ ఎటో ఉన్నటువంటి మన మనసు ఈ ప్లేస్లోకి వస్తుంది, మీరు కూర్చున్న ప్రదేశంలోకి మీ మనసు వస్తుంది. తద్వారా మెల్లమెల్లగా ఏమవుతుందంటే శ్వాస మీదకి ధ్యాసను తీసుకెళ్ళగలిగే ఎక్కువగా అవకాశం ఇక్కడే ఉంటుందన్నమాట మనసుకి. మన మనసు ఎక్కడికి పోకుండా మ్యూజిక్ ఇక్కడికి లాక్కొచ్చి పడేస్తుంది. సో సంగీతంతో పాటు ధ్యానం చేస్తే 3 ఇంతలు శక్తివంతం. అది ఇంకా త్వరగా మీకు ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి, ఎక్కువ టైం శ్వాస దగ్గర ఉండడానికి మీకు మ్యూజిక్ తోడ్పడుతుంది. కాబట్టి చాలామంది పిరమిడ్ ధ్యానులు ఏం చేస్తారంటే ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఫ్లూట్ మ్యూజిక్కో ఏ మ్యూజిక్కో పెడతారు. పత్రిజీ గారు కూడా, బ్రహ్మర్షి పత్రిజీ, పితామహ పత్రిజీ గారు వాళ్ళు మెడిటేషన్లో ఎప్పుడైతే కూర్చోబెడతాడో ఇమ్మీడియట్గా ఫ్లూట్ వాయిస్తాడు. ఇంకా మంచి సితారు, తబలా ఇవన్నిటి కలిపి ఒక సంగీత కచేరీ పెట్టి అక్కడ అఖండ ధ్యానం చేయిస్తాడు. ఎందుకంటే అంత శక్తివంతం సంగీత ధ్యానం. కాబట్టి ఎప్పుడైనా సరే వీలున్నప్పుడల్లా సంగీతం మీకు అందుబాటులో ఉంటే
వాటిని కూడా ఉపయోగించుకోవాలి. ఇది సంగీత ధ్యానం. తర్వాత పౌర్ణమి ధ్యానం. మామూలు రోజుల కన్నా పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా శక్తి వస్తుంది. పరమ గురువులు ధ్యానుల కోసం, ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం నిర్దేశించినటువంటి సమయం పౌర్ణమి రోజులు. పౌర్ణమి రోజులు మామూలు వ్యక్తులకు శాపం. మీరు అక్కడక్కడ గమనించవచ్చు. ఊర్లలో కొద్దిగా మానసికంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పౌర్ణమి రోజు పిచ్చి పట్టిన వాళ్ళుగా చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ మొత్తంలో శక్తి వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. ఎనర్జీ బాడీలోకి వచ్చిన ఆ శక్తిని వాళ్ళు డీల్ చేయలేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, కింద పడి దొర్లుతారు. మనం దయ్యం పట్టింది అనుకుంటాం. అది దయ్యం పట్టడం కాదు. శరీరంలోకి ఎక్కువ మొత్తంలో వచ్చిన శక్తి దాన్ని బ్యాలెన్స్ చేయలేక వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. పౌర్ణమి రోజు కావచ్చు, అమావాస్య రోజు కావచ్చు. మరి ఈ దినాలు అంటే ఈ రోజులు మెడిటేషన్ చేసే వాళ్ళకి ఒక వరం లాంటిది. పౌర్ణానికి ముందు 3 రోజులు మనం తర్వాత 3 రోజులు, ఒక 6 రోజులు ప్లస్ పౌర్ణమి రోజు, మొత్తం కలిపి 7 రోజుల ప్రక్రియ అనమాట. ఈ 7 డేస్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. దీని గురించి నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. సో పౌర్ణమి రోజుల్లో వీలున్నంత వరకు ఎక్కువ అంటే 2 గంటలు 3 గంటలు ఒక్కొక్క సిట్టింగ్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి మనం. పౌర్ణమి మెడిటేషన్స్ అని చెప్పేసి బయట కండక్ట్ చేస్తూ ఉంటారు సీనియర్ మాస్టర్లు. సో కంపల్సరీ ఆ రోజు నైటు లైట్గా భోజనం తీసుకొని ఆ నైట్ అంతా కూర్చొని ధ్యానం చేయడం నేర్చుకోవాలి. పౌర్ణమి నైటే కాదు, మార్నింగ్ టైంలో కూడా ధ్యానం ఎక్కువగా చేసుకుంటే ఎక్కువగా శక్తి వస్తుంది. పౌర్ణమి రోజు ఒకరోజు మీరు బాగా ధ్యానం చేస్తే, మామూలు రోజుల్లో మీరు 41 రోజులు చేసినా ఒకటే, ఆ పౌర్ణమి రోజు ఒక్కరోజు ఇంటెన్సివ్గా మెడిటేషన్ చేసినా ఒకటే. ఈ విధంగా మీరేమవుతుంది, ఎక్కువ శక్తి తీసుకుంటారు. ధ్యానం లోతుల్లోకి వెళ్ళగలిగే సామర్థ్యం ఆ పౌర్ణమి రోజు మీకు ఎక్కువగా లభిస్తుంది. సో ఈ ఆపర్చునిటీని మనము ఉపయోగించుకోవాలి. ప్రతి పౌర్ణమి నేను ఖచ్చితంగా ఒక 10 గంటలు ధ్యానం చేస్తానని ఒక సంకల్పించుకోవాలి. పౌర్ణానికి ముందు రోజు కూడా చాలా పవర్ఫుల్. పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణానికి తర్వాత రోజు, కనీసం 3 రోజులన్నా. పౌర్ణమి ముందు రోజు ఒకరోజు, పౌర్ణమి తర్వాత ఒకరోజు, ఈ 3 రోజులన్నా మనము ఎక్కువ మొత్తంలో ధ్యానం చేస్తే వేగంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. ధ్యానంలో త్వరితగతిన మనం ఆలోచన రహిత స్థితికి వెళ్తాము, ఎక్కువ శక్తిని తీసుకుంటాం. తర్వాత ఫారెస్ట్, అడవులలో ఏముంటుందంటే థాట్ పొల్యూషన్ ఉండదు. మీరు నగరంలో చూడండి, విలేజ్లో చూడండి. నగరంలో ఉన్నప్పుడు మన మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. రోడ్ మీదకి వెళ్ళండి, ట్రాఫిక్లో ఇంకా డిస్టర్బ్గా ఉంటుంది. అదే విలేజ్లోకి రండి, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ప్లేస్ను బట్టి అక్కడున్న థాట్స్ పొల్యూషన్ ఉందా లేదా అని దాన్ని బట్టి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇక్కడ చుట్టుముట్టు ఇతరుల యొక్క అన్ని నెగటివ్ థాట్స్ అన్నీ ఉండి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అదే కనుక మీరు ప్రశాంతంగా ఉన్న టెంపుల్ దగ్గరనో ఒక అడవిలోకి వెళ్ళి కూర్చుంటే ఇమ్మీడియట్గా మీ మనసు ప్రశాంతంగా అవుతుంది. ఎందుకంటే అక్కడ థాట్స్ లేవు చుట్టుముట్టు. కాబట్టి వీలున్నప్పుడల్లా మనం ఏం చేయాలి, మన సమీపంలో ఉన్నటువంటి చక్కటి అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేసుకొని ఉండాలి. అందుకే మనకు పూర్వకాలంలో గొప్ప గొప్ప గురువులందరూ, యోగులందరూ ఏం చేస్తారు, ఆ హిమాలయాల్లోకో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటారు. ఎందుకు ఇక్కడే ఉండి చేసుకోవచ్చుగా అంటే ఇక్కడ ఎన్నో అడ్డంకులు, సాధారణ వ్యక్తుల యొక్క ఆలోచనలన్నీ వాళ్ళను పొల్యూట్ చేస్తాయి. సో దే వెంట్ టు ఫారెస్ట్. మరి నార్మల్ వ్యక్తులం కదా, మనం అడవుల్లోకి వెళ్ళలేం కదా అంటే పెట్టుకోవాలి. ఒక 1 మంత్కో 2 నెలలకు ఒకసారి, ఒక 2 రోజులు 3 రోజుల్లో టీం అంతా కలిసి, ఒక 5-6 మంది కలిసి ఒక చక్కటి ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ నది ఒడ్డునో ఆ చెట్ల కిందనో కూర్చొని ఒక 2 రోజులు చక్కగా ధ్యానం చేసుకుంటే, మీరు ఇక్కడ కూర్చొని నెలల తరబడి ధ్యానం చేసినా ఒకటే, అక్కడికి వెళ్ళి 2-3 రోజులు చేసినా ఒకటే. సో అందుకే ట్రెక్కింగ్ అనేది ఒక ప్రక్రియ పెట్టారు మన PSSM వాళ్ళు. అందరినీ ఆ అడవుల వెంబడి ఆ పర్వతాల్లో, ఆ లోయల్లోకి దించుతూ, ఆ నీటిలలోకి ఆడుకుంటూ చక్కగా నదుల వెంబడి తీసుకెళ్తుండేవాడు పత్రిజీ గారు. సో ట్రెక్కింగ్ వెళ్ళడం వల్ల మనము ఆ అడవిలో ఎక్కువ శక్తి క్షేత్రంలో ఉంటాము. రెండవది ఏంటంటే వర్ధమానంలో ఉండగలిగే సామర్థ్యం మనకు అడవిలో వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం పాము ఉంటుందో తెలీదు, ఏం పురుగు ఉంటుందో తెలీదు. అప్పుడు చాలా ఎరుకతో వస్తాం, అంటే ఈ క్షణంలోకి వస్తాం మనం, వర్ధమానంలోకి, ప్రజెంట్ మూమెంట్లోకి వస్తాము. సో అలాంటి అడవుల్లో ఎక్కువగా సమయం ఖాళీ టైం స్పెండ్ చేసినా కూడా మీ మనసు శూన్యమవుతుంది. వీలున్నప్పుడల్లా వెళ్ళి ఊరికే మౌనంగా అడవుల్లో ఉన్నా కూడా మన మనసు అంతా ఎంతో శాంతంగా స్థితికి చేరుకుంటుంది, ఎక్కువ మొత్తంలో శక్తి తీసుకుంటాము. సో మరి ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అడవులలో? కాబట్టి వీలున్నప్పుడల్లా మనం అడవిలోకి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి. ఈ టీం వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం వెళ్ళి ధ్యానం చేసుకోవాలి. సో ఇది ఫారెస్ట్. ఇంకా గొప్ప గొప్ప గురువుల యొక్క సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చేయడం. గొప్ప గొప్ప గురువుల యొక్క సమాధుల దగ్గర చేస్తే ఏమొస్తుందంటే వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క ఆరా యొక్క వైబ్రేషన్స్ అన్నీ ఆ సమాధి దగ్గర ఉంటాయి.
ఎగ్జాంపుల్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క సమాధి, సాయిబాబా సమాధి, తర్వాత మన రాఘవేంద్ర స్వామీజీ సమాధి, గొప్ప గొప్ప గురువులు ఎంతోమంది మనకు తెలియని వాళ్ళు కూడా మన ఊరి పక్కలలో ఉండొచ్చు. అటువంటి ప్రదేశాల్లో కూడా ఎంతో శక్తివంతంగా ధ్యానం కుదురుతుంది. మీరు వేగంగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మీరు ఎవ్వరు ఏ మాటను నమ్మాల్సిన అవసరం లేదు. మీరు వెరిఫై చేసుకోండి. మీ ఇంట్లో కూర్చోండి, అక్కడికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయండి. ఇంకొకటి, మంచి మంచి పుణ్యక్షేత్రాల దగ్గర ధ్యానం చేయడం. అంటే శ్రీశైలము, భద్రాచలము ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఆ గర్భగుడి దగ్గర కూర్చొని ధ్యానం చేయాలి. ఆ దేవునికి మొక్కిన తర్వాత అక్కడ కూర్చొని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మీ తలపై నుంచి ఒక బరువుగా ఏదో శక్తి లోపలికి వస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు సరిగ్గా గమనిస్తే, ధ్యానులు కాని వాళ్ళైనప్పటికీ కూడా. అందుకే గుడి దగ్గర కాసేపు కూర్చోండి అని చెప్తారు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అక్కడ మామూలు ప్లేస్ కన్నా ఎక్కువ శక్తి ఉంటుంది. ఎక్కువ శక్తి నుండి తక్కువ శక్తిలోకి శక్తి ప్రవహిస్తుంది. మనం తక్కువ శక్తిలో ఉంటాము, గుడి దగ్గర ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత శక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. మరి అలాంటి ప్లేసుల్లో మనసు యూనం చేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ శక్తిని తీసుకోవచ్చు. కాబట్టి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువ టైం కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. సో ఇది టెంపుల్స్ దగ్గర ధ్యానం. పౌర్ణమి ధ్యానం, పిరమిడ్ ధ్యానం, సామూహిక ధ్యానం, అడవులలో ధ్యానం, తర్వాత గొప్ప గొప్ప గురువుల గైడెడ్ మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళ సమక్షంలో కూర్చొని ధ్యానం చేయడం. ఇప్పుడు పత్రిజీ గారు కూర్చోబెట్టి ధ్యానం చేస్తూ ఉంటారు. కడతాల్లో ప్రతి డిసెంబర్ 11 రోజుల పాటు ధ్యాన మహాచక్రం జరుగుతుంది. ఆయన చెప్పాడు, పత్రిజీ గారు చెప్పారు, మహా గురువు గారు, ఒక రోజు ఇక్కడ ధ్యానం 1 సంవత్సరంతో సమానము. ఇక్కడ ఒక రోజు ఎవరైతే ధ్యానం చేస్తారో బయట సంవత్సరం ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో అంత వస్తుంది అన్నారు. అంటే అలాంటప్పుడు మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అక్కడ 1000 మంది ఒకేసారి కూర్చొని గురువుగారి సమక్షంలో కొన్ని 1000 మంది, 20,000 మంది, 30,000 మంది ఒకేసారి కూర్చొని ఉదయం 5 నుంచి 8 గంటల వరకు అఖండ సంగీతంలో ధ్యానం 3 గంటల పాటు జరుగుతుంది. అక్కడికి హాస్టల్ లోపల ఉన్న హాస్టల్ మాస్టర్లు వస్తారు. ఫిజికల్గా ఎంతోమంది సీనియర్లు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు. పత్రిజీ గారు అక్కడ ఉంటారు. మహాగురువు గారు అయినటువంటి మన గొప్ప గొప్ప ధ్యానులు అక్కడ ఉంటారు. వాళ్ళ సమక్షంలో ధ్యానం చేస్తే మీరు ఎంత తొందరగా మీరు ఎదుగుతారంటే మీకే తెలుస్తుంది. అది మీరు ఎంతో శక్తిని తీసుకొని వస్తారు. టార్కమ్ సెరాడారియన్ అనే ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన ఉన్నాడు అని చెప్తాడనమాట. 3 వ్యక్తులు కనుక ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తే ఒక గొప్ప శక్తి క్షేత్రం గోళం ఏర్పడుతుంది అంటారు. అలాంటిది ఒక 10-20 మంది ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి. సో సామూహిక ధ్యానానికి ఎంతో ఎంతో ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. చాలామంది అనుకుంటారు, పొరపాటు పడతారు. ఇంటికాడ కూర్చొని చేసిన ఒకటే, ఆడుకొని కూర్చొని ఇదే కదా ధ్యానం అనుకుంటారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. మామూలుగా ఇంటికాడ కూర్చొని చదివిన వ్యక్తికి ఒక లైబ్రరీలో అందరితో పాటు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ అమ్మడి కూర్చొని చదివిన వాళ్ళ అక్కడ కూర్చున్నప్పుడు మనం ఎన్ని గంటలు చదువుతామో మీరే గమనించండి, అంత తేడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా మన టైం ఏం స్పెండ్ చేయాలి, మౌనంలో టైం స్పెండ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలామందికి ధ్యానం కుదరదు. ఎందుకు కుదరదు? వాళ్ళ కంటిన్యూస్గా మాట్లాడే అలవాటు ఉంటుంది. మీరు ఉదయం అంతా కూడా ఏం మాట్లాడుతున్నారో అవే థాట్స్ మీకు ధ్యానంలో వస్తాయి. మీరు అంటారు, ధ్యానం నాకు కుదరట్లేదు సార్, ఎప్పటికి కంటిన్యూస్గా ఆలోచనలు వస్తున్నాయి అంటారు. ఎలా కుదురుతుంది? సో బిగినర్స్గా ఉన్నప్పుడు మనం కంపల్సరీ వీలైనంత ఎక్కువగా అవసరమైనంత వరకే మాట్లాడాలి. అవసరం లేని చోట మౌనంగా ఉంటే మీరు అతి వేగంగా ధ్యాన స్థితిలోకి వెళ్తారు. అప్పుడు మీరు ధ్యానం బాగా అలవాటైనాక మీరు ఎంత మాట్లాడినా ధ్యాన స్థితిని మీకు తొందరగా పొందగలిగే అలవాటు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ డ్రైవరు ఎంత ట్రాఫిక్లో ఉన్నా ఈజీగా వెళ్ళగలడు. కానీ స్టార్టింగ్లో ఉన్న వ్యక్తి ట్రాఫిక్లోకి వెళ్ళిపోతే అసలు కారే నడపలేడు, యాక్సిడెంట్ అవుతుంది, కుదరదు అతనికి. అలాగే ధ్యానులు చాలామంది ధ్యానం కుదరకపోవడానికి కారణం మౌనంగా లేకపోవడం, అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం. కాబట్టి మనం వీలైనంత ఎక్కువగా మౌనం పాటించాలి. కనీసం 1 వీక్లో ఒక 1 డేనన్నా, వీలు కుదరకపోతే ఒక హాఫ్ డే, నేను ఒక 12 గంటలు లేదంటే ఒక 6 గంటలు మౌనంగా ఉంటాను, ఫోన్ పక్కన పెడతాను అని డిసైడ్ అవ్వాలి. అవి మౌనంగా మనం ఉండడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ధ్యానం వేగంగా మీరు లోపలికి వెళ్ళిపోతారు. ధ్యానం కుదరలేదు అంటే మనం ధ్యానం కుదరకుండా ఉండడానికి ఎన్నో చేస్తున్నామని అర్థం. సో ఇవన్నీ మనం పాటిస్తే ధ్యానం లోపలికి తొందరగా మనం చేరుకుంటాం, డీపర్ స్థితికి వెళ్ళిపోతాం, ఆలోచన రహిత స్థితికి వేగంగా వెళ్ళిపోగలుగుతాం, ఎక్కువసేపు శ్వాస మీద ఉండగలుగుతుంది. ఎంత ఎక్కువగా శక్తి మనం శ్వాస మీద ఉంటుందో టైము, అంతగా మన మనసు శూన్యమైపోతుంది. మనసు ఎంత శూన్యమైతే అంత ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీ లభిస్తుంది. ఎంత ఎక్కువ మీరు శక్తిని తీసుకుంటే మీ సంకల్ప శక్తి అంతగా వృద్ధి చెందుతుంది. మీ సంకల్ప శక్తి ఎంతగా వృద్ధి చెందదో
మీరు అనుకున్న అంశాలన్నీ ఇమ్మీడియట్గా నెరవేరుతాయి. సో ధ్యానంలో అభివృద్ధి చెంది ధ్యానం ద్వారా మన జీవితం మారాలి అంటే ఈ సూత్రాలన్నిటినీ మనం పాటిద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. పిరమిడ్ ధ్యానం, పౌర్ణమి ధ్యానం, సంగీత ధ్యానం, సామూహిక ధ్యానం, అడవులలో ధ్యానం, సమాధుల దగ్గర ధ్యానం అంటే మంచి మంచి గురువుల సమాధుల దగ్గర ధ్యానం, తర్వాత గురువు యొక్క శక్తి క్షేత్రంలో ధ్యానం, ఇలా మౌనంగా ఉండడం, ఇంకా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనం ముందు ముందు తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ అంశాలన్నిటినీ పాటించండి. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇవన్నీ పాటిస్తే మీరు ఇంతకు ముందుకు ఈ పాటించిన తర్వాత ఎంత తేడా వచ్చిందో మీరే వెరిఫై చేసుకోండి. సైంటిఫిక్గా మీరే చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.